అంటే ఒక 50% పెళ్లి కానీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఒక అంటే స్ట్రగల్స్ చూపిస్తారు, ఇంకొక 50% ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కుటుంబాలు కలిస్తే ఎలా ఉంటుంది, పెళ్ళి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చూపిస్తారా? అలా లేదు, అలా ఏమీ లేదండి. అందుకే మా సినిమా మీరు టీజర్ చూసినప్పుడు ఎంత ఫ్రెష్ ఫీల్ అయ్యారు అనేదానికి అలా ఏమీ చెప్పకుండా ఓన్లీ నవ్వించడమే ధ్యేయంగా. అంటే డౌరీ అనేది సీరియస్ ఇష్యూ, దాన్ని మేము ఫన్గా చెప్పాం. రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పుడు రెగ్యులర్గా గొడవలు జరుగుతుంటాయి జనరల్గా సమాజంలో, అది కూడా ఫన్ ఓరియంటెడ్గా చెప్పాం. సో ఈ మధ్యలో నలిగిపోయి హీరో క్యారెక్టర్ ఫన్గా చెప్పాం. సో హీరో చుట్టూ తిరిగే సిచ్యువేషన్స్ అన్నీ ఫన్గా చెప్పాం. సో టోటల్ టార్గెట్ ఫన్, ఆ ఫన్ బ్లాస్ట్ చేయాలి, అది వర్కౌట్ అయింది మాకు. శాసనాల గ్రంథం ఏంటండి, దాంట్లో ఏముంది అసలు? ఫస్ట్ అయితే అర్థమైంది డౌరీ గురించి ఎక్కువ చెప్తున్నారని, బట్ మూవీకి వచ్చి చూస్తే తెలుస్తుంది. అది కన్ఫర్మ్గా చూస్తాం. వెనక పోస్టర్ చూసి ఇంకా భయం వేసింది, ఏంటి అంత ఉంటుందా? సినిమా వచ్చి చూస్తే ఒక డైలాగ్ ఫిక్స్ అయ్యాను. అది కొంచెం ఇంప్రూవైజేషన్ చేయండి. ఐ థింక్ నెక్స్ట్ టైం నేను క్వశ్చన్ అడిగి నెక్స్ట్ నేనే ఆన్సర్ ఇచ్చుకుంటాను. సినిమాకి వెళ్ళి చూస్తాను నేను సినిమాకి ఇక్కడ డిస్క్లైమర్ సబ్ టైటిల్ లాగా పెట్టండి. ఎస్. సో మీరు ఈ స్టోరీ కోసం ఎప్పటి నుంచి వర్క్ చేయడం జరిగింది? ఇది ఒక 1.5 year నుంచి నేను మా రైటర్స్ అఖిల్ వర్మ, లోహిత్ ముగ్గురం కలిసి ట్రావెల్ చేసినాం ఒక 1.5 year నుంచి. సో స్టోరీ అయిపోయినాక ఇంకా సప్తగిరి అన్న అప్రోచ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట. ఓకే, సప్తగిరి గారు ఏంటి అంటే ఎంటైర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వల్ల మీరు ఈ స్టోరీని యాక్సెప్ట్ చేశారా? వాట్ మేడ్ యూ సో థ్రిల్లింగ్ అబౌట్ దిస్ స్టోరీ? స్క్రిప్ట్లో హ్యూమర్ ఉంది, ఆ హ్యూమర్ని చెడుపకుండా ఆర్టిస్టులు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్గా మంచి అవుట్పుట్ వస్తుంది. దీన్ని బలంగా నమ్మాను, నేను చాలా స్ట్రాంగ్గా నమ్మాను వీళ్ళు నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు. అంటే మేము చేసే కామెడీ కన్నా ఆ స్క్రిప్ట్లోని హ్యూమర్ని చెడపకుండా మేము కానీ ఆ సీన్ కానీ ఎలివేట్ చేయగలిగితే డెఫినెట్గా ఇది ఫన్ బ్లాస్ట్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సెకండ్ గ్రేడ్కి ఇస్తే స్క్రిప్ట్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. ఆ స్క్రిప్ట్ అనేది మా చేత నవ్వించేలా చేసింది అంతే. సో ఆ సిచ్యువేషన్స్, ఆ హీరో చుట్టూ జరిగేటువంటి ఆ ఫన్నీ ఫ్యామిలీస్ మధ్య జరిగే సిచ్యువేషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. సో దాన్ని చూసి ఇంతకుముందు నేను చాలా సినిమాలు చేశాను, మీకు తెలుసు. అలాంటివి కాకుండా ఒక సెటిల్గా ఏదైనా చేయొచ్చా అంటే ఆ క్యారెక్టర్లో ఆ సెటిల్నెస్ ఉంటుంది. నేను పర్ఫార్మెన్స్ చేయకపోతేనే వర్కౌట్ అవుతుంది, అలా చేయించాను నా దగ్గర. సీరియస్, ఇది కొత్తగా ఉంది, లైన్ కొత్త. అవును నిజం, ఎందుకంటే స్క్రిప్ట్లో ఉంది కదా పర్ఫార్మెన్స్, స్క్రిప్ట్లోనే ఆ సీన్లోనే ఆ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం ఇంకేం చేసినా కూడా అది డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమనే చాలా ఇన్నోసెన్స్గా యాక్ట్ చేశాం. ఓ, అంటే మీరు ఇన్నోసెంట్ కాదా? 100% కాదండి, అసలు సమస్య లేదు ఆ విషయంలో. మీరు చెప్పాలి, యూ వర్క్ విత్ హిమ్ రైట్? సో ఐ థింక్ Saptagiri sir, he has a lot of energy. Yes. So when he's around on the set, you can never feel dull. And plus, obviously, he's great at comedy. So చాలా నేర్చుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏం నేర్చుకున్నారో చెప్పరా కొంచెం మా కోసం? చాలా టెక్నికాలిటీస్ క్రాఫ్ట్ గురించి. బికాస్ ఫస్ట్ టైం నేను కామెడీ జానరా ట్రై చేస్తున్నాను. అండ్ నా క్యారెక్టర్ కూడా ఐ థింక్ ఇందాక నేను కామెడీ మూవీస్లో ఇంత డ్యూరేషన్ ఉన్న, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చూడలేదు. సో ఐ వాజ్ ఆల్రెడీ నేనైతే చాలా కొంచెం నర్వస్గా ఉన్నాను ఫస్ట్ డే. బట్ నిజంగా ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు సప్తగిరి గారు అండ్ all the co-actors I've worked with, they all have helped me a lot.